1000 mAh బ్యాటరీ మరియు 144 హెర్ట్జ్ డిస్ప్లే. ఈ రెండు 15-16 వేల రూపాయల ఫోన్లలో రావచ్చా అంటే నిజంగా 2 రోజులు ఛార్జ్ చేయకుండా మీ ఫోన్ నడవడం, అలాగే గేమింగ్లో ఆ టర్బో స్మూత్నెస్ రావడం అది కేవలం ఖరీదైన ఫోన్లలో మాత్రమే దొరికేది. రెడ్మీ 15 5G కేవలం కాగితంపై బాగుందా లేక నిజంగానే గేమ్ చేంజర్గా నిరూపించుకుంటుందా? అయితే ఇంకెంత ఆలస్యం చేయకుండా ఈ అందమైన బాక్స్ను ఓపెన్ చేద్దాం. కేవలం 2 నిమిషాల్లో రెడ్మీ 15 5G ఎంత నిజం, ఎంత హడావుడి మాత్రమే తెలుసుకుందాం. అయితే మిత్రులారా, మన దృష్టి ఈ బాక్స్ పై పడిన వెంటనే రెడ్మీ 15 5G స్పీకర్ తన ప్రత్యేకమైన మెరుపును చూపిస్తుంది. బాక్స్ డిజైన్ ఎప్పటిలాగే సింపుల్, క్లీన్ మరియు ఎఫెక్టివ్గా ఉంది. పైనుంచి ప్లాస్టిక్ ర్యాప్ తీసేసిన వెంటనే కనిపించే మొదటి విషయం ఫోన్ యొక్క టూ టోన్ టెక్స్చర్. ఇది దానికి ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. బాక్స్ లోపల మనకు ఒక 33 వాట్ వైట్ ఛార్జర్ లభిస్తుంది. ఇది ఈ మధ్య చాలా బ్రాండ్లు ఇవ్వడం మానేశారు, కాబట్టి ఇది చాలా మంచి విషయం. దీనితో పాటు ఒక USB Type-C కేబుల్, ఒక చిన్న సిమ్ ఈజెక్టర్ టూల్, ఇంకా ఫోన్ మీద స్క్రీన్ గార్డ్ ముందే అమర్చబడి ఉంటుంది. ఇది మీ కొంత డబ్బు ఆదా చేస్తుంది. ఒక కేస్ కూడా ఉంది, మీరు వెంటనే మీ కొత్త ఫోన్ను రక్షించుకోవచ్చు. ఫోన్ను చేతిలో పట్టుకున్న వెంటనే దాని బరువు అనిపిస్తుంది. మొత్తం 217 గ్రాములు బరువు ఎందుకు ఉందో దాన్ని మనం బ్యాటరీ సెక్షన్లో వివరంగా మాట్లాడతాం. 6.9 అంగుళాల పెద్ద బాడీ పూర్తిగా ఫుల్ ఫీల్ ఇస్తుంది. ఇది చిన్న ఫోన్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. బ్యాక్ ప్యానెల్ పై ఉన్న మెటల్ కెమెరా డెకర్ దీనికి గ్లాసీ టచ్తో పాటు ఏరోస్పేస్ గ్రేడ్ అనుభూతిని ఇస్తుంది. మేము ఎంచుకున్న ఫ్రాస్టెడ్ వైట్ కలర్ ఫింగర్ ప్రింట్స్ను అద్భుతంగా దాచేస్తుంది. ఫోన్ ఎప్పుడూ క్లీన్గా కనిపిస్తుంది. సైడ్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, అది చాలా వేగంగా పనిచేస్తుంది. అలాగే మన పాత స్నేహితుడు IR బ్లాస్టర్ కూడా ఉంది. ఫస్ట్ బూట్కు దాదాపు 21 సెకన్లు పడుతుంది. హైప్రోస్ 2.0 అనిమేషన్ ఒక 144 Hz ప్యానెల్పై వచ్చినప్పుడు అది టైటన్లా స్మూత్గా అనిపిస్తుంది. కొత్త హైప్రోస్ 2.0 అనేది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఉంది మరియు షియోమీ 2 సంవత్సరాల అప్డేట్లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను హామీ ఇచ్చింది. బడ్జెట్ రేంజ్లో ఇది చాలా పెద్ద విషయం. నా అభిప్రాయం ప్రకారం ఇది 3 సంవత్సరాల పాటు అప్డేట్ చేస్తే ఎంత బాగుండేది. ఇది 6.9 అంగుళాల ఫుల్ HD IPS స్క్రీన్తో వస్తుంది. రిజల్యూషన్ 1080x2340 పిక్సెల్స్, 3080 మిడ్ పీక్ బ్రైట్నెస్తో సూర్యరశ్మిలో స్పష్టమైన విజిబిలిటీని ఇస్తుంది. UV సర్టిఫికేట్ ఉండటంతో లో బ్లూ లైట్ మరియు ఫ్లికర్ ఫ్రీ వ్యూయింగ్ లభిస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు వాడినప్పుడు కళ్లకు తక్కువ ఒత్తిడి వస్తుంది. దీనికి ఒక 124 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్న పైరైట్ ఉంది. స్క్రోల్ చేస్తూ ఉండగా చాలా స్మూత్ అనుభూతి ఇస్తుంది. యూట్యూబ్లో 1080p వీడియోలు చూస్తున్నప్పుడు డాల్బీ సర్టిఫైడ్ స్టీరియో స్పీకర్లు ఇమర్సివ్ సౌండ్ ఇస్తాయి. 200% వాల్యూమ్ బూస్ట్ పెట్టినా కూడా శబ్దం డిస్టార్ట్ అవ్వదు. దీనితో పాటు IP64 రెసిస్టెన్స్ రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు అవసరమైన సెన్సార్లు వంటి ప్రాక్సిమిటీ, యాక్సిలరోమీటర్, కంపాస్ ఉన్నాయి. బ్రైట్నెస్ 90% వద్ద 1 నిమిషం స్క్రీన్ టెస్ట్లో బ్యాటరీ కేవలం 1% మాత్రమే తగ్గింది. ఇది మంచి బ్యాటరీ ఎఫిషియన్సీని చూపిస్తుంది. 5000 mAh బ్యాటరీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది కాంపాక్ట్ సైజులో ఫిట్ అవుతుంది. PC మార్క్ టెస్ట్లో 15 గంటల 4 నిమిషాల బ్యాకప్ లభిస్తుంది. నిజమైన వినియోగంలో ఉదయం 6-8 గంటలకు 100% ఛార్జ్తో ప్రారంభించి వాట్సాప్, యూట్యూబ్ 40 నిమిషాల VGMI, 10 గంటల స్టాండ్ బై టైం వాడాను. తర్వాత రాత్రి 11 గంటల వరకు 33% బ్యాటరీ మిగిలి ఉంది. ఈజీగా 2 రోజులు బ్యాకప్ సాధ్యమే. లైట్ యూజర్లకు 2.5 రోజులు కూడా ఉండొచ్చు. మిగతా విషయాలు అన్నీ మీ మీదే ఆధారపడి ఉంటాయి. మీరు ఫోన్ను ఎలా వాడతారు, ఎంతమంది యాప్స్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నాయో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. 33 వాట్ ఛార్జర్ 20% నుండి 100% ఛార్జ్ అవ్వడానికి 8-9 నిమిషాలు పడుతుంది. రివర్స్ ఛార్జింగ్ 16 వాట్ సపోర్ట్తో కొంత ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా 80% కెపాసిటీ మెయింటైన్ అవుతుంది. బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది మరియు పవర్ బ్యాంక్లా కూడా పనిచేస్తుంది. దీనికి బ్యాటరీ నిన్ను ఇంప్రెస్ చేసిందంటే లైక్ చేయండి. ముందు కెమెరా మరియు గేమింగ్ టెస్ట్లు రాబోతున్నాయి. స్నాప్డ్రాగన్ 6వ జనరేషన్ 3 ప్రాసెసర్, అడ్రెనో 612 GPU, 8GB LPDDR4 RAM ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్ మరియు స్కోర్ 4,47,000 దగ్గర వస్తుంది. VGMI స్మూత్ ప్లస్ అల్ట్రా సెట్టింగ్స్లో స్టేబుల్ 40 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 25 నిమిషాల గేమింగ్ తర్వాత గరిష్టంగా 38 డిగ్రీల వరకు టెంపరేచర్ వెళ్ళింది మరియు జైరోస్కోప్ సెన్సార్ మిస్సింగ్ ఉంది. క్యాజువల్ మిడ్ రేంజ్ గేమర్స్కి బాగుంది, కానీ ప్రో గేమర్స్కి ఇది పరిమితిగా ఉండొచ్చు. మల్టీ టాస్కింగ్లో 16 యాప్స్ రీలోడ్ కాకుండా ఓపెన్ అవుతాయి. రియల్ డ్యూయల్ కెమెరా 50 మెగాపిక్సెల్ 1.75 అపర్చర్ ప్రైమరీ సెన్సార్తో వస్తుంది. అల్ట్రా వైడ్ లెన్స్ లేదు. డే లైట్లో డీటెయిల్స్ బాగున్నాయి. కలర్స్ నేచురల్గా ఉన్నాయి. డైనమిక్ రేంజ్ సగటు స్థాయిలో ఉంది. AI ఫీచర్లు లాంటి AI రేస్, AI స్కై ఉపయోగకరంగా ఉన్నాయి. లో లైట్లో నాయిస్ కంట్రోల్ ఓకే. స్టెబిలైజేషన్ బలహీనంగా ఉంది.
సెల్ఫీ 8 మెగాపిక్సెల్ నేచురల్ స్కిన్ టోన్ బ్యూటీ ఫిల్టర్ ఆఫ్ డిఫాల్ట్ వీడియో మార్క్స్ 1080 p30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఏఐఎస్ మిస్సింగ్. ఓవరాల్ కెమెరా డీసెంట్గా ఉండి బెస్ట్ కాదు. ఇప్పుడు ధర గురించి మాట్లాడితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,990, 8GB ర్యామ్ 128GB వేరియంట్ రూ. 15,990, 8GB ర్యామ్ 256GB వేరియంట్ రూ. 16,990 లభిస్తుంది. మిగతా ఏదైనా ఆఫర్లు వగైరా ఉంటే వాటి వివరాలను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అప్డేట్ చేస్తాను. పోటీదారుల మోటరోలా G64 మరియు రియల్మీ P1 ఉన్నాయి. వీటి ప్రత్యేకత 7000 mAh బ్యాటరీ, 144 Hz స్మూత్ డిస్ప్లే. కెమెరా గేమింగ్కు బెస్ట్ కాదు, డీసెంట్ ఉంటుంది. బ్యాటరీ స్మూత్నెస్ను ప్రాధాన్యతగా పెట్టుకునే యూజర్లకు ఇది పర్ఫెక్ట్. హెవీ గేమర్స్ లేదా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఇది సూట్ కాదు, కానీ బ్యాటరీ మరియు డిస్ప్లే విషయంలో మంచి విలువతో బ్యాలెన్స్గా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ మీను కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి మరియు రాబోయే డీటెయిల్ టెస్ట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రెడ్మీ 19 5G బ్యాటరీ ఇళ్లను తొలగిస్తుంది. ఒక 144 Hz స్మూత్ డిస్ప్లే స్క్రోల్కు స్టైల్ను పెంచుతుంది. మిగతా ఫీచర్లు ధరకు అనుగుణంగా బ్యాలెన్స్గా ఉన్నాయి. ఫైనల్ డిసిషన్ మీ బడ్జెట్ మరియు అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మిగతా విషయాలు కామెంట్ చేయండి.